నిప్పులాంటి నిజాలను బయట పెట్టాలని ఉందా? బిగ్ టీవీ ది నేకెడ్ ట్రూత్ కి సమాచారం అందించండి. కింది నెంబర్కు వివరాలను వాట్సాప్ చేయండి. వెల్కమ్ టు ది నేకెడ్ ట్రూత్. సంచలన విషయాలను మీ ముందుకు తెస్తున్న బిగ్ టీవీ ది నేకెడ్ ట్రూత్ ఈసారి హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఓ అరాచకాన్ని మీ ముందుకు తెచ్చింది. అధికారం చేతిలో ఉంటే ఏం చేయొచ్చు? సామాన్యుడు కట్టుకున్న కలల సౌధాలను కాలితో నలిపేయొచ్చు. పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న భూములను లిటిగేషన్లోకి నెట్టేసి కారు చౌకగా తన్నుకుపోవచ్చు. ఇప్పుడు మీరు చూడబోయేది ప్రైమ్ లొకేషన్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో జరిగిన భూదోపిడీ కథ. అధికార యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఓ వ్యక్తి దోచుకున్న భూముల కథ. సామాన్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పాలిట వైరస్గా మారిన ఆ బడా బాబు ఎవరు? వారు కష్టపడి కొనుక్కున్న భూములను గుంజుకోవడానికి అతడు రాసిన ప్రోగ్రామ్ ఏంటి? దాన్ని ఎగ్జిక్యూట్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల డ్రీమ్స్ను క్రాష్ చేసింది ఎవరు? ఇదే ఇవాల్టి ది నేకెడ్ ట్రూత్. హెలీప్యాడ్, ఖరీదైన లొకేషన్లో లగ్జూరియస్ హెలీప్యాడ్. అటువైపు అమెరికన్ కాన్సులేట్, ఇటువైపు మైక్రోసాఫ్ట్. చుట్టూ హై క్లాస్ అపార్ట్మెంట్స్. డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తే ఇక్కడున్న 8 ఎకరాలకు పైగా ల్యాండ్ ప్రస్తుతం బోయినపల్లి శ్రీనివాసరావు పేరిట ఉంది. దీన్ని ఆయన హైదరాబాద్ ఎయిర్లైన్స్ కు లీజ్కిచ్చారు. ఆ కంపెనీ కూడా బోయినపల్లి శ్రీనివాసరావు. ప్రతిమా గ్రూప్ ఓనరే ఈ బోయినపల్లి శ్రీనివాసరావు. ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత, మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన బోయినపల్లి వినోద్ కు స్వయాన సోదరుడు. కేసీఆర్ హయాంలో ఎన్నో ప్రభుత్వ కాంట్రాక్టులను కూడా ప్రతిమ గ్రూప్ ద్వారా దక్కించుకున్నారాయన. బీఆర్ఎస్ పాలనలో ఓ రకంగా హవా చెలాయించింది బోయినపల్లి కుటుంబం. శ్రీనివాసరావుకు ఇంత ఇంట్రడక్షన్ ఇవ్వడం వెనుక రీజన్ ముందు ముందు మీకే అర్థమవుతుంది. పక్కాగా ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఈ ఏరియాలో బోయినపల్లి శ్రీనివాసరావు గజం ఎంత కొన్నారో తెలుసా? 5,000 లోపే. పక్కాగా చెప్పాలంటే 4,340 రూపాయలకే. అవును, మీరు విన్నది నిజమే. హాట్ కేకు లాంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అమెరికన్ కాన్సులేట్ కు కూతవేటు దూరంలో ఈ మధ్య ఎకరా 100 కోట్లు పలికిన నియోపోలిస్ కు దగ్గరలో ఉన్న ఈ భూమిని సరిగ్గా ఏడాది క్రితం కేవలం గజం 5,000 చొప్పున కొన్నారు. కాదు, కొట్టేశారు బోయినపల్లి శ్రీనివాసరావు. కావాలంటే సొసైటీ బ్యాంక్ స్టేట్మెంట్ చూడండి. 8 ఎకరాల 7 గుంటల కోసం దాదాపు 17 కోట్ల మొత్తాన్ని బోయినపల్లి శ్రీనివాసరావు అకౌంట్ నుంచి సొసైటీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినట్లు స్పష్టంగా ట్రాన్సాక్షన్ కనిపిస్తోంది. దీనికి ముందుగాని తర్వాతగాని బోయినపల్లి శ్రీనివాసరావు నుంచి సొసైటీకి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగలేదు. ఈ లెక్కను చూస్తే గజానికి 5,000 లోపే లెక్కగట్టి ఆయన కొట్టేసినట్లు స్పష్టంగా తేలిపోతోంది. అక్కడ వాస్తవానికి గజం విలువ 1,00,000 నుంచి 1,50,000 పలుకుతోంది. కనీసం 1,00,000 వేసుకున్న ఎకరాకు 48 కోట్లు పలకాలి. అదే 1,50,000 వేసుకుంటే 72 కోట్లు పలకాలి. ఆ లెక్కను చూస్తే 8 ఎకరాల 7 గుంటల విలువ దాదాపు 600 కోట్ల రూపాయలు. కానీ బోయినపల్లి శ్రీనివాసరావు దాన్ని దక్కించుకుంది కేవలం 17,16,75,000 రూపాయలకే. ఎంత తేడానో అర్థమవుతోందా? ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒకే చోట 8 ఎకరాల స్థలం దొరకడం అంటే బంగారు గని దొరికినట్టే. అలాంటి భూమిని గజం 5,000కే బోయినపల్లి శ్రీనివాసరావు ఎలా దక్కించుకోగలిగారన్నదే ఈ స్టోరీ. ముందే చెప్పాం కదా, అప్పటి ప్రభుత్వంలో చక్రం తిప్పిన కొంతమందిలో బోయినపల్లి శ్రీనివాసరావు కుటుంబం కూడా ఒకటని. ఆ పవర్నే వాడేశారు. రూల్స్ని, రెగ్యులేషన్స్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. దాదాపు 20 ఏళ్ల పాటు చిక్కుల్లో ఉన్న ఈ భూమిని కాపాడుకుంటూ వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నిలువున ముంచేసి తమ ఖాతాలో వేసేసుకున్నారు. అందుకు బోయినపల్లి శ్రీనివాసరావు వేసిన స్కెచ్ అలాంటిది కాదు. సొసైటీలో కీలక వ్యక్తిని తన వైపుకు తిప్పుకుని మెగా స్కామ్కు తెరలేపారు. డెఫినెట్లీ అండి, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దిస్. అది 8.5 acres of land in a prime location and sold for such a low price. Definitely,
దిస్ ఈజ్ నాట్ ఎ వెరీ క్లీన్ డీల్. దీంట్లో డెఫినెట్లీ మోసం చేశారు, అదైతే తప్పకుండా చెప్తాను. బోయినపల్లి చేతుల్లో ఈ భూములు చిక్కుకోవడం వెనుక పెద్ద కుట్రే ఉంది. ఆ కుట్రేంటో తెలుసుకోవాలంటే ప్రతిమ గ్రూప్ హెలికాప్టర్ రెక్కలను వెనక్కి తిప్పాలి. టైం ట్రావెల్ చేసి 2024 నుంచి 2002కు వెళ్లాల్సి ఉంటుంది. ఎన్నో ఆశలతో ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ వచ్చి విప్రోలో ఉద్యోగాలు చేస్తున్న వారంతా సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి కొనుక్కున్న భూములవి. మొత్తం 63 మంది విప్రో ఉద్యోగులు, వారి సన్నిహితులు రియల్ ఎస్టేట్ డీల్స్ చేసే ఓ వ్యక్తి ద్వారా ఈ భూమిని కొనడానికి ముందుకొచ్చారు. ది సాఫ్ట్వేర్ అసోసియేట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ను రిజిస్ట్రేషన్ చేసుకుని వెంకట్ కోనపల్లిని ప్రెసిడెంట్ గా, వేములపాటి ఉదయ్ భాస్కర్ ను వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. సొసైటీ సభ్యులకు ఇళ్లు కట్టుకోవడం కోసమే ఈ సొసైటీ అని కూడా బైలాసులో స్పష్టంగా రాసుకున్నారు. సొసైటీ ద్వారా 2002 నవంబర్, డిసెంబర్ నెలల్లో వట్టినాగులపల్లిలోని 181, 189 సర్వే నెంబర్లలో 8 ఎకరాల 7 గుంటల భూమిని పవర్ ఆఫ్ అటార్నీ పద్ధతిలో కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆ భూమిలో లేఅవుట్ ప్లాన్ చేసుకుని ఎవరి స్తోమతకు తగ్గట్లుగా వారు ప్లాట్లు తీసుకున్నారు. ఆ లేఅవుట్ ప్లాన్ ని మీరిప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. ప్లాట్లు అలాట్ చేసినట్లు నెంబర్లు, విస్తీర్ణంతో సహా సొసైటీ నుంచి సభ్యులు అందరికీ అలాట్మెంట్ లెటర్లు కూడా తీసుకున్నారు. దానికి సంబంధించిన లెటర్లే ఇవి. అందరం కొంతమంది ఎంప్లాయీస్ ఏమనుకున్నామంటే ఈ మాదాపూర్లో ఇన్వెస్ట్ చేసే బదులు, బికాస్ రేట్స్ ఆఫ్ ఆల్రెడీ స్కై రాకెటెడ్ ఓవర్ దే, సో అది మన రీచ్లో లేదు. సో అందుకని చెప్పేసి వై డోంట్ వి లుక్ అరౌండ్ గచ్చిబౌలి ఏరియా, ఎందుకంటే అక్కడ చాలా ఏరియాస్ చాలా ఉన్నాయి, పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉన్నాయి అని చెప్తే అక్కడ ట్రై చేయొచ్చు, అది ఆఫీస్కి కూడా దగ్గర అవుతుంది అని చెప్పేసి అప్పుడు ఆ మినిట్లో ఆ టైంలో అక్కడ చూడడం మొదలుపెట్టామన్నట్టు. సో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ పర్ స్క్వేర్ యార్డ్ 1200 చొప్పున తీసుకున్నారు. 300 స్క్వేర్ యార్డ్స్కి వచ్చేసి 3,60,000 దాకా అవుతుంది. సో అట్లాంటివి 2 ప్లాట్స్ తీసుకున్నాం అప్పుడు అక్కడ. సో అప్రాక్సిమేట్లీ 7 lakhs, అండ్ దట్ ఎంటైర్ 7 lakhs ఈజ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఎర్న్డ్. అప్పుడు ఎంతవరకు అయితే కష్టపడి ఎర్న్ చేసిందంతా కూడా, సేవింగ్స్ చేసింది అంతా తీసుకొచ్చి ఈ ప్లాట్ మీద పెట్టాను. ఇక్కడి వరకు అంతా బాగానే జరిగింది. సొంతింటి కల నెరవేరుతోందన్న ఆశలో ఉన్న వాళ్ళందరికీ ఆ తర్వాతే పిడుగులాంటి వార్త తెలిసింది. ప్లాట్ అలాట్మెంట్ కోసం గీసుకున్న లేఅవుట్ ప్లాన్ కు అనుమతులు తెచ్చుకోవడానికి HMDAకు వెళదామనుకున్న సమయంలో ఆ భూములు 111 జీవో పరిధిలో ఉన్నాయన్న సంగతి తెలిసింది. అక్కడ నిర్మాణాలేవీ చేయకూడదని, అలాంటి వాటికి అనుమతులు ఉండవంటూ చెప్పేసరికి వాళ్ల కాళ్ల కింద భూమి కదిలినట్లయింది. వాళ్లకు రాజకీయ పెద్దల అండదండలు లేవు, ఏం చేసినా చెల్లుబాటవుతుందన్న ధైర్యమూ లేదు. అందుకే జన్వాడ ఫామ్ హౌస్ తరహాలో తెగించి అక్కడ ఇళ్లు కట్టుకోలేకపోయారు. ఏదో ఒక అద్భుతం జరగకపోతుందా అన్న ఆశతో ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని గేటు పెట్టి ప్రొటెక్ట్ చేసుకున్నారు. 2007లో వెంకట్ కూనపల్లి టర్మ్ పూర్తి కావడంతో ఉదయ్ భాస్కర్ ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. పవర్ ఆఫ్ అటార్నీతో కొన్న భూమిని సేఫ్టీ కోసం పూర్తి స్థాయిలో 2009లో సొసైటీ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో కొంతమంది ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వెళ్లిపోయారు. కాలం ఎవరి కోసం ఆగదు కదా, గిర్రున తిరిగింది. 2020 రానే వచ్చింది. అప్పుడే మరో పిడుగు సొసైటీ సభ్యులపై పడింది. అదే ధరణి. సొసైటీ కొన్న 189 సర్వే నెంబర్లోని 5 ఎకరాల 35 గుంటల భూమిని భూదాన్ భూమిగా ధరణిలోకి ఎక్కించేశారు అధికారులు. ఇక్కడి నుంచే అసలు సిసలు డ్రామా మొదలైంది. ధరణిని అడ్డం పెట్టుకుని అప్పట్లో అధికార పార్టీ నేతలు చేసిన కుట్రల్లో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ కూడా ఇరుక్కుంది. చాలా కాలంగా అక్కడ భూమి ఖాళీగా ఉండడం గమనించిన కొంతమంది కావాలనే ధరణిలో భూదాన్ భూమిగా రికార్డుల్లో చేర్చారు. దీని వెనుక బోయినపల్లి శ్రీనివాసరావు హస్తం ఉండే ఉంటుందన్న డౌట్ ఈ ల్యాండ్ డీల్ను వ్యతిరేకిస్తున్న వారిది. ఒక రకంగా చూస్తే ఒక పొలిటికల్ మాఫియా ఉందని మాకు అర్థమైంది. ఒక పొలిటికల్ మాఫియా, ఎందుకంటే ఇట్లాంటి ల్యాండ్స్ 111 జీవో ఎత్తేస్తున్నారు అనేది తెలిసిన తర్వాత ఏంటంటే ఒక రకమైన ఆ చుట్టుపక్కల శంకర్ హిల్స్, వేరే ల్యాండ్స్ కూడా ఇలాంటి మాఫియాలు ఎంటర్ అవుతున్నారు. ఆ మాఫియాతోనే ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ఒకటి అర్థమైంది. ఎందుకంటే రికార్డుల్లో ఎప్పుడూ భూదాన్ భూమిగా లేని ఈ 5 ఎకరాల 35 గుంటల స్థలం సడన్ గా భూదాన్ భూమిగా ఎలా మారిపోతుంది? దీనికి బోయినపల్లి చేతుల్లో కీలుబొమ్మగా మారిన ఉదయ్ భాస్కర్ ఇచ్చిన సమాధానమేంటో తెలుసా? ఎవరో కావాలనే పెట్టారని. ఓ సొసైటీ ప్రెసిడెంట్గా భూములను రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాల్సింది పోయి ఆ భూములను ఇక కాపాడలేమని, అమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదంటూ సభ్యులను భయపెట్టాడంటే ఆయన స్కెచ్ ఏంటో ఈజీగా తెలుసుకోవచ్చు. ఎలాగైనా భూమిని దక్కించుకోవడం కోసం ఇది బోయినపల్లి శ్రీనివాసరావు ఆడించిన నాటకమన్న సంగతి ఈ వ్యవహారం చూసిన వారందరికీ అర్థమైపోతుంది.
నా ఉద్దేశంలో మేమందరము విప్రోలో పనిచేసే ఎంప్లాయీస్గా ఉండేవాళ్ళము, 63 మెంబర్స్. అండ్ ఉదయ్తో మేము చాలా క్లోజ్గా పనిచేసాం. మోర్ దాన్ 20 years వీ వర్క్ టుగెదర్. వీఆర్ ఇన్ ది సేమ్ డిపార్ట్మెంట్, వీఆర్ టుగెదర్. లాస్ట్ మూమెంట్లో వచ్చేసరికి యూనో ఈ భూముల రేట్లు పెరగడము, అది చాలా ప్రైమ్ ఏరియా, యూనో అమెరికన్ కాన్సులేట్ నుంచి ఇట్స్ ఎ స్టోన్ త్రో అవే డిస్టెన్స్. కాబట్టి డబ్బులు ఎక్కువయ్యేసరికి మా ఉద్దేశంలో బయరు ప్లస్ ద పర్సన్ ఎవరైతే నెగోషియేట్ చేస్తున్నారో వాళ్ళు కొల్యూడ్ అయ్యేసి, యూనో ఐ డోంట్ నో లోపల ట్రాన్సాక్షన్స్ ఏమయ్యాయి, ఎవరో బయర్ చెప్పడానికి ఏంటి, ఒక్కళ్ళు నెగోషియేట్ చేయడం ఏంటి, సచ్ ఏ బిగ్ డీల్. యూ కెన్ టేక్ అట్లీస్ట్ ది మేనేజ్మెంట్ కమిటీస్, ప్రెసిడెంట్, సెక్రటరీ అండ్ అనదర్ కపుల్ ఆఫ్ దెమ్ వెళ్ళేసి నెగోషియేట్ చేయాలి. కాలేదు. అసలు అమ్మాలన్న ఉద్దేశం లేదండి ముందర నుంచి. మేము కొన్నప్పుడు అసలు భూదానాన్ని లేదు దీనికి. దాని తర్వాత ఈ ధరణి పోర్టల్లోకి వచ్చి భూదాన అయ్యేటప్పటికి ఒక రకమైన ఫియర్ క్రియేట్ చేసి ఇది మన చేతిలో లేదు, ఈ భూదాన్ ట్యాగ్ మనం తీయాలి, మనం న్యాచురల్గా అసలు లేదు భూదాన్ దీంట్లో, ఈ భూదాన్ ట్యాగ్ తీయాలి అంటే దీనికి డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక రకమైన ఫియర్ సైకాసిస్ తీసుకొచ్చి ఆయన నెమ్మదిగా ఇది అమ్ముతేనే బెటరు అని చెప్పి మొదలెట్టి ఆ అమ్మకంలో కూడా మమ్మల్ని అసలు కన్సల్ట్ చేయకుండా ఆన్ హిజ్ ఓన్ హీ వెంట్ అబౌట్. మేము 2-3 బయర్స్ని వాళ్ళని తీసుకొచ్చి లెటస్ డూ ఇట్ వెరీ ట్రాన్స్పరెంట్లీ అంటే ఆ ట్రాన్స్పరెన్సీ లేకుండా ఇక అమ్మేశాడు ఆయన ఈ ల్యాండ్ని. బోయినపల్లి ఆడమన్నట్టు ఆడిన ఉదయ్ భాస్కర్ భూమిని ఇప్పుడు అమ్ముకోకపోతే రెవెన్యూ అధికారులు లాగేసుకుంటారంటూ కూడా బెదిరించాడు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా అసలుకే మోసం వస్తుందేమోనన్న భయంతో భూమిని అమ్మేయడానికి సిద్ధపడ్డారు. దీంతో బోయినపల్లి శ్రీనివాసరావు వేసిన స్కెచ్ పక్కాగా వర్కౌట్ అయినట్లయింది. అయితే ప్రైమ్ ఏరియాలో కొనుక్కున్న భూమిని పోగొట్టుకోవడం ఇష్టం లేని నలుగురు మాత్రం తమ వాటాను అమ్మమంటూ తేల్చి చెప్పారు. తమ ప్లాట్లను తమ పేరిట రిజిస్టర్ చేసిన తర్వాతే మిగిలిన భూమి అమ్మాలంటూ కండిషన్ పెట్టారు. దీంతో వారిని ఏమార్చడానికి మరో డ్రామా మొదలుపెట్టారు బోయినపల్లి కీలుబొమ్మలు. ల్యాండ్ను అమ్మడం లేదని, సొసైటీలో సభ్యత్వాలను మాత్రమే మార్చుతామంటూ ప్రపోజల్ను తెరపైకి తెచ్చారు. భూమిని అమ్మాలనుకున్న వాళ్లు ఎగ్జిట్ అయిపోతే వారికి డబ్బు చెల్లించిన వాళ్లు వాళ్ల ప్లేస్లో సభ్యులుగా వస్తారని చెప్పారు. దీంతో ఆ డీల్కు అంతా ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి సొసైటీ వాట్సాప్ గ్రూప్లో ఉదయ్ భాస్కర్ పెట్టిన మెసేజ్ ఇది. కానీ అసలు ట్విస్ట్ ఆ తర్వాతే మొదలైంది. వట్టినాగులపల్లిలో సమగ్రమైన సర్వే చేయకుండా గ్రామంలోని భూములన్నింటినీ 111 జీవో పరిధిలోకి తేవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు 178 నుంచి 214 మధ్య ఉన్న సర్వే నెంబర్లు 111 జీవో పరిధిలోకి రావంటూ తీర్పు చెప్పింది. దీని ఆధారంగా ప్రభుత్వం ఏప్రిల్ 12, 2022న ఇచ్చిన జీవో 69తో సొసైటీ భూములకు 111 జీవో బాధ తొలగిపోయింది. హైకోర్టు డివిజన్ బెంచ్ హ్యాస్ గివెన్ అన్ ఆర్డర్ రిట్ దీంట్లో డిస్పోజ్ చేసింది. దాంట్లో క్లియర్గా ఉంది ఈ సర్వే నెంబర్స్ ఈ పర్టికులర్ హౌసింగ్ సొసైటీ ల్యాండ్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. దాంట్లో విల్ నాట్ ఫాల్ విత్ ఇన్ ది 111 జీవో అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత 111 జీవోని వదిలేసి భూదాన్ అని ఒకటి కొత్తగా, ఈ ల్యాండ్ అప్పటి వరకు భూదాన్ అనే దీంట్లోనే లేదు, సరే వెంటనే భూదాన్ అనేది ఒకటి దాని మీద ఈ ల్యాండ్ మీద సృష్టించి భూదాన్ ఉంటే ఇంకేం చేయలేరు, అమ్ముకోలేరు, రిజిస్టర్ చేయలేరు, రిజిస్ట్రేషన్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలో పెట్టేసి దాన్ని చూపించి ధరణిలో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీగా చూపించి మొత్తానికి ఫైనల్గా వీళ్ళందరినీ నిర్వీర్యం చేసేసి, అంటే వాళ్ళ ఆబ్జెక్టివ్స్ దే హ్యావ్ బీన్ మేడ్ టు థింక్ దట్ దే విల్ నాట్ అచీవ్ దేర్ ఆబ్జెక్టివ్స్. ఎంతో కష్టమనుకున్న 111 జీవో చిక్కే తొలగిపోయినప్పుడు మాన్యువల్గా వచ్చి పడ్డ భూదాన్ సమస్య తొలగిపోదా? ఈ డౌటే చాలా మంది సభ్యులకొచ్చింది. దీనిపై సొసైటీ సభ్యులు నిలదీయడంతో బోయినపల్లి కీలుబొమ్మ ఉదయ్ భాస్కర్కు ఊపిరాడలేదు. ధరణిలో నుంచి భూదాన్ పదం తొలగించలేమని, 2-3 కోట్లు ఖర్చు పెట్టాల్సి రావచ్చని, అయినా ఫలితం ఉండకపోవచ్చంటూ సభ్యులను బెదిరించాడు. అమ్ముకోవడం తప్ప మన ముందు మరో మార్గం లేదంటూ చాలా తెలివిగా సభ్యులకు బ్రెయిన్ వాష్ చేసేశాడు. తెలంగాణ స్టేట్స్లో పెద్ద పెద్ద పొలిటీషియన్స్, బిగ్ విగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో. వాళ్ళు ఒకసారి వచ్చేస్తే మీకు వచ్చే డబ్బులు కూడా రావు, మీకు ఎంత డబ్బు వస్తుందో అది తీసుకొని వెళ్ళిపోండి అని భయపెట్టించేసరికి ఆల్మోస్ట్ చాలామంది భయపడి ఈ డబ్బులు కూడా రావేమో అని తీసుకున్నారు. కానీ మేము 20 yearsగా ఇల్లు కట్టుకుందామని వెయిట్ చేసాము. చివరికి 111 జీవో తీసేసిన తర్వాత
దగ్గరకు వచ్చేసి మా కళలు నెరవేరుతున్నాయన్న సమయంలో ఇతని ఇట్లాంటి ప్రపోజల్ పెట్టేసరికి మాకు నచ్చలేదండి. ఇందులో ఏదో మతలబుందన్న సంగతి అర్థమైన మరికొంతమంది సభ్యులు మేల్కొన్నారు. తమ ప్లాట్లను తమ పేరిట వెంటనే రిజిస్ట్రేషన్ చేయించాలంటూ డిసెంబర్ 3, 2022న లీగల్ నోటీస్ పంపించారు. దీంతో ల్యాండ్ సేల్ను వ్యతిరేకించే వారి సంఖ్య 11కు చేరింది. లీగల్ నోటీస్కు సరైన సమాధానం రాకపోవడంతో సొసైటీ భూములను అమ్ముకోవచ్చంటూ గతంలో ఉదయ్ కుమార్కిచ్చిన అఫిడవిట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఉదయ్ కుమార్కు ఈమెయిల్ చేశారు. మీరు చూస్తున్న ఈ ఈమెయిల్స్ ప్రకారం ఉదయ్ కుమార్కు భూమిని అమ్మే అధికారం లేదు. ఆ తర్వాత డిసెంబర్ 18, 2022న సొసైటీ సభ్యులు దుర్గాప్రసాద్, రవీందర్ సైట్ దగ్గరకు వెళ్లి భూదాన్ వ్యవహారంపై ఆరా తీశారు. ధరణిలో పొరపాటున అలా వచ్చిందని అధికారులను అడిగితే కొందరికి తొలగించారన్న విషయం వారికి తెలిసింది. ఈ విషయంపై సొసైటీ వాట్సాప్ గ్రూప్లో జరిగిన సంభాషణ ఇది. సో నేను మా ఫ్రెండ్ దుర్గాప్రసాద్ మీ ఇద్దరం వెళ్ళాము ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇలా భూదాన్ ట్యాగ్ ఉంది అని చెప్పారు. అయితే మేము ఈ క్రమంలో మేము ఏం చేస్తామంటే వేరే ఆ పక్క సైట్ల వాళ్ళని ప్లస్ అటు పోలీస్ ల్యాండ్ వాళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడు ఏమైందనంటే సో భూదాన్ ట్యాగ్ అనే ల్యాండ్ వేరే డిఫరెంట్గా ఉన్నది, ఇది మన ల్యాండ్లోకి రాదు అనేది ఒకటి తెలిసింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు కావాలని ట్యాగ్ చేసినని మాకు అప్పుడు అర్థమైంది. సో పక్క వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ ల్యాండ్కి లేదు, ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి ఈ ల్యాండ్కి ఎందుకు వచ్చింది అనేది మాకు ఒక డౌట్ వచ్చింది. అది ఓ అప్లికేషన్ పెట్టుకుని భూదాన్ ట్యాగ్ తొలగించే అవకాశం ఉన్నప్పటికీ సొసైటీ ల్యాండ్ను అమ్మేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారన్నది సొసైటీ సభ్యులకు అర్థం కాలేదు. ఉదయ్ భాస్కర్ వెనుక చక్రం తిప్పుతోంది బోయినపల్లి శ్రీనివాసరావు అన్న సంగతి వారికి అప్పటికి తెలియలేదు. కానీ తెర వెనుక ఉండి నడిపించింది బోయినపల్లి శ్రీనివాసరావు అనడానికి పక్కాగా ఓ ఆధారం ఉంది. అదే సొసైటీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ను జాగ్రత్తగా చూడండి. సెప్టెంబర్ 8, 2022 నాడు సొసైటీ అకౌంట్లో చెక్ ద్వారా 10 లక్షలు డిపాజిట్ అయ్యాయి. దీన్ని డిపాజిట్ చేసింది ఏబీవీఎస్ ప్రకాష్ రావు. ఈయన డబ్బులు ఇవ్వడమే ఈ కేసులో హైలైట్. ఎందుకంటే ఈ ఏబీవీఎస్ ప్రకాష్ రావు బోయినపల్లి శ్రీనివాసరావుకు రైట్ హ్యాండ్. ఆయన కంపెనీలో కీలక వ్యవహారాలన్నీ చక్కబెట్టేది ఈయనే. బోయినపల్లి పేరు బయటకు రాకుండా ఉండడానికే సొసైటీకి ఏబీవీఎస్ ప్రకాష్ రావు ద్వారా అడ్వాన్స్ ఇప్పించారు. మొత్తం డీల్ అయిపోయాక జనవరి 25, 2023న ఆ డబ్బులను తిరిగి ఏబీవీఎస్ ప్రకాష్ రావుకు ట్రాన్స్ఫర్ చేసేశారు. ఒకవేళ నిజంగానే ఏబీవీఎస్ ప్రకాష్ రావు భూమిని కొనాలనుకుని అడ్వాన్స్ ఇచ్చి ఉంటే అతనికి ఎందుకు అమ్మలేదు? అసలు అడ్వాన్స్ కూడా ఇవ్వని బోయినపల్లి శ్రీనివాసరావుకు భూమిని ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు? ఈ విషయాన్ని కాసేపు పక్కన పెట్టి స్టోరీలో కాస్త వెనక్కు వెళదాం. సొసైటీ భూములు అమ్మకం వెనుక ఏదో గూడుపుఠాణీ జరుగుతోందన్న అనుమానం అప్పటికే 11 మంది సొసైటీ సభ్యులకు బలపడింది. ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదని డిసెంబర్ 31, 2022న కోఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రార్, ఐఏఎస్ అధికారి రఘునందన్ రావును కలిశారు. సొసైటీలో జరుగుతున్న అక్రమాలన్నింటినీ వివరించారు. వెంటనే స్పందించిన రఘునందన్ రావు దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆ ఆర్డర్ కాపీని ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్నారు. ఈ ఆదేశాలు అందుకున్న జిల్లా కోఆపరేటివ్ రిజిస్ట్రార్ ధాత్రీదేవి పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. సొసైటీలో జరిగిన అవకతవకలను తన రిపోర్ట్లో ఆవిడ ఎండగట్టారు. ఆవిడ రిపోర్ట్ ప్రకారం సొసైటీకి ఎన్నికలు నిర్వహించలేదు కాబట్టి ఉదయ్ కుమార్కు ప్రెసిడెంట్గా ఉండే అర్హత లేదు. ఆ హోదాలో ఆయన సొసైటీ భూమిని అమ్మే అధికారమూ లేదు. బైలాస్ ప్రకారం సభ్యులకు ప్లాట్లు, ఇళ్లను ఇచ్చే బాధ్యత సొసైటీది తప్ప స్థలాన్ని అమ్ముకునే నిబంధన ఏదీ లేదు కాబట్టి స్థలాన్ని అమ్మడం బైలాస్కు విరుద్ధమని తేల్చారు. డీసీఓ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సొసైటీకి వట్టినాగులపల్లిలో భూమిని అమ్మే అధికారం సొసైటీకి గాని ఉదయ్ భాస్కర్కు గానీ లేదు. కానీ బోయినపల్లి డైరెక్షన్లో నడుస్తున్న ఉదయ్ భాస్కర్ సభ్యుల నుంచి అఫిడవిట్లు తీసుకుని సేల్ డీడ్స్ చేసేశారు. ఇక్కడ కూడా ఖతర్నాక్ గేమ్ ప్లాన్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో జనవరి 16 నుంచి 20 మధ్య 5 అంటే 5 రోజుల్లో జరిగిన పరిణామాలు ఈ స్టోరీకి ఊహించని క్లైమాక్స్ ఇచ్చాయి. 16th నాడు యాక్చువల్గా డిపోజిషన్కి పిలిచారండి ఉదయ్ భాస్కర్ సైడ్ వాళ్ళని. వాళ్ళ దగ్గర డిపోజిషన్ తీసుకున్నాక ఇంకా వాళ్ళకి అర్థమైనట్టుండి ఇక్కడ ఏదో ఇంకా ఇమ్మీడియట్గా మనం యాక్ట్ చేయకపోతే వీళ్ళు బ్లాక్ వచ్చేమో ఈ సేల్కి అని చెప్పేసి 17th నాడు భూదాన్ ట్యాగ్ ఉన్నది ఒక్కసారి భూదాన్ వెళ్ళిపోయి వాళ్ళకి పట్టాదారు పాస్బుక్ ఇచ్చేశారు. 18th నాడు యాక్చువల్గా మమ్మల్ని డిపోజిషన్కి పిలిచారు. ఆ డిపోజిషన్ తీసుకున్నాక తహసీల్దార్కి ఒక లెటర్ ఇచ్చారు ధాత్రీదేవి గారు, ప్లీజ్ డోంట్ ఎంటర్టైన్ దిస్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి. కానీ సర్ప్రైజింగ్గా 19th ఆఫ్టర్నూన్ మార్నింగ్ 10 o'clockకి మేము వెళ్ళి లెటర్ ఇచ్చాము. ఆఫ్టర్నూన్ 1 o'clock కల్లా రిజిస్టర్ అయిపోయింది.
రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ డీసీఓ నుంచి ఆదేశాలందిన సొసైటీ భూములను బోయినపల్లి శ్రీనివాసరావుకు రిజిస్ట్రేషన్ చేసినట్లుగా జనవరి 18 సాయంత్రం 6:07 ఒక డాక్యుమెంట్, 6:21 రెండో డాక్యుమెంట్ ధరణి పోర్టల్లోకి అప్లోడ్ అయ్యాయి. డీసీఓ ఆదేశాలను తీసుకుని జనవరి 19 ఉదయం సొసైటీ సభ్యులు తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. కానీ అదే రోజు మధ్యాహ్నం రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు స్టాంపు కూడా పడిపోయింది. సొసైటీ భూములు బోయినపల్లి శ్రీనివాసరావు చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఆ వెంటనే సొసైటీ అకౌంట్లోకి శ్రీనివాసరావు అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఆ తర్వాతి రోజు అంటే జనవరి 20న సొసైటీ సభ్యుల అకౌంట్లలో గజానికి 5,000 చొప్పున డిపాజిట్ చేసేశారు. చివరకు ల్యాండ్ డీల్ను వ్యతిరేకించిన వారి అకౌంట్లలోనూ ఈ డబ్బులు వేసి చేతులు దులిపేసుకున్నారు. అసలు భూదాన్ ట్యాగ్ను ఏ రిపోర్ట్ ఆధారంగా తొలగించారు? ఒక్క రోజులోనే పట్టాదార్ పాస్బుక్ ఎలా వచ్చేసింది? సొసైటీ భూములు రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ ఆర్డర్ ఉన్నా రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే బోయినపల్లి శ్రీనివాసరావు ఏ స్థాయిలో చక్రం తిప్పారో ఎవరికైనా అర్థమైపోతుంది. ఏ స్థాయిలో ఒత్తిడి రాకపోతే గండిపేట తహసీల్దార్ ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేస్తారు. క్లియర్గా కనపడింది నాకేంటంటే ఈ సొసైటీ ఇట్సెల్ఫ్ వాస్ ఫార్మ్డ్ యాజ్ ఎ హౌసింగ్ సొసైటీ. దాని పేరే సాఫ్ట్వేర్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ. సో వీళ్ళు 2002లో ఆ ల్యాండ్ను కొన్నప్పుడే దట్ ల్యాండ్ వాస్ పర్చేస్డ్ and treated as non-agricultural land. When that was treated as non-agricultural land belonging to a cooperative society for the very purpose of laying plots వేయాలి, లేఅవుట్ చేయాలి అనే ముఖ్యోద్దేశంతో ఆ సొసైటీ ల్యాండ్ను కొంటే దాన్ని నా అగ్రికల్చరల్ ల్యాండ్ కింద తహసీల్దార్ ఎలా రిజిస్ట్రేషన్ చేశారో నాకు అర్థం కాలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక్కసారి షార్ట్గా చూస్తే జనవరి 16న డీసీఓ ముందు విచారణకు ఉదయ్ భాస్కర్ హాజరయ్యారు. జనవరి 17న రికార్డులో నుంచి భూదాన్ పదం తొలగించి సొసైటీకి పట్టా పాస్బుక్ ఇచ్చేశారు. జనవరి 18న సొసైటీ భూములను రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ తహసీల్దార్కు డీసీఓ నోటీస్ పంపించారు. జనవరి 19న బోయినపల్లి శ్రీనివాసరావు పేరిట సొసైటీ భూములను తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసేశాడు. జనవరి 20న సొసైటీ సభ్యుల అకౌంట్లోకి గజం 5,000 చొప్పున డబ్బులు డిపాజిట్ అయిపోయాయి. అధికారం చేతుల్లో ఉంటే ఎంత అడ్డగోలుగా పనులు చేసుకోవచ్చనడానికి ఈ 5 రోజుల్లో జరిగిన సంఘటనలే నిదర్శనం. 2 ఏళ్ల పాటు సొసైటీని పీడించిన ధరణిలో భూదాన్ సమస్య బోయినపల్లి శ్రీనివాసరావు తలుచుకోగానే ఒక్క రాత్రిలో మారిపోయింది. అసలు సొసైటీ భూములను అమ్ముకోవాలనుకున్నదే భూదాన్ సమస్య రావడం వల్ల. అదే లేనప్పుడు అమ్ముకోవాల్సిన అవసరమే ఉండదు. అంతవరకు మా ప్రెసిడెంటే మోసగాడు అని మేము నిర్ణయించుకున్నాము. దాని తర్వాత తెలిసింది ఏంటంటే రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా 19 జనవరిలో. ధరణిలో క్లియర్గా పేరు తెలుస్తూ ఉంది. బోయినపల్లి శ్రీనివాసరావు కరెంట్ ఓనర్ అని చెప్పేసి ధరణిలో చూపిస్తూ ఉంది. అది రిజిస్ట్రేషన్ కాకముందు ఇట్లా అవుతుంది అని తెలిసి గండిపేట తహసీల్ ఆఫీస్కి వెళ్ళేసి కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం తహసీల్దార్ని. అతను ఒప్పుకోలేదు. కోఇన్సిడెంట్లీ ఇతను బోయినపల్లి శ్రీనివాసరావు అదే ఆఫీస్లో ఉన్నాడు. అతను కొనుగోలుదారని మాకు అప్పటికి తెలియదు. ఆయనతో కూడా 10 నిమిషాలు మాట్లాడాం. అతను ఎవరో తెలియక మాట్లాడాం. అది అయిన గంట తర్వాత మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసేసారండి. అంటే కావాలనే ధరణిలో భూదాన్ భూమిగా చూపించి సొసైటీ సభ్యులను బెదిరించి బోయినపల్లి శ్రీనివాసరావు ఈ భూములను లాక్కున్నారా? 600 కోట్ల విలువైన భూమిని కారు చౌకగా 17 కోట్లకే కొట్టేశారా? అసలు సొసైటీ భూములు భూదాన్ భూములుగా రికార్డుల్లో చేర్చిందెవరు? వాటిని తొలగించకుండా చివరిదాకా అడ్డుపడిందెవరు? బోయినపల్లి శ్రీనివాసరావు కొనగానే రికార్డుల నుంచి భూదాన్ అన్న పదం ఎలా మాయమైంది? భూదాన్ ట్యాగ్ రాత్రికి రాత్రి తొలగిపోయే అవకాశం ఉన్నప్పుడు 600 కోట్ల విలువైన భూమిని 17 కోట్లకే శ్రీనివాసరావుకు ఉదయ్ భాస్కర్ ఎందుకు అమ్మేశారు? అలా అమ్మేసినందుకు ఎక్స్ట్రాగా ఏమైనా ఉదయ్ భాస్కర్కి అందాయా? అందుకే సొసైటీ సభ్యులను బెదిరించి భయపెట్టి ఈ ల్యాండ్ అమ్మేశారా? కేవలం సొసైటీలో మెంబర్లు మాత్రమే మారతారని భూమి మొత్తాన్ని అమ్మడం లేదంటూ చెప్పిన ఉదయ్ భాస్కర్ మొత్తం భూమిని ఎలా అమ్మేశాడు? అసలు భూమిని అమ్మే అధికారమే లేని ఉదయ్ భాస్కర్ సంతకాన్ని గండిపేట తహసీల్దార్ ఎలా ఆమోదిస్తాడు? డీసీఓ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినా గండిపేట తహసీల్దార్ ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు? ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు సమాధానం కావాలి. పవర్లో ఉన్నోడికి రూల్స్ ఉంటాయా?
నో రూల్స్. అందుకే బోయినపల్లి శ్రీనివాసరావు ఏ రూల్స్ని ఫాలో కాలేదు. అప్పట్లో అధికారంలో ఉన్న వాళ్ళ అండతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు. అక్కడ పర్మిషన్లు లేకుండానే హెలీప్యాడ్ కట్టేశారు. కమర్షియల్ ఆపరేషన్స్ కూడా మొదలుపెట్టేశారు. హైదరాబాద్ ఎయిర్లైన్స్ బోయినపల్లి శ్రీనివాసరావు కంపెనీ ఇది. వివాదాస్పద భూముల్లో హెలీప్యాడ్ కట్టి తన సంస్థకే లీజుకిచ్చారు బోయినపల్లి శ్రీనివాసరావు. అక్కడ కమర్షియల్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇది మా మాట కాదు, తెలంగాణ హైకోర్టుకు బోయినపల్లి శ్రీనివాసరావు చెప్పిన మాటే. కావాలంటే చూడండి. హై సెక్యూరిటీ జోన్లో ఉండే అమెరికన్ కాన్సులేట్ దగ్గరలో ఉంది బోయినపల్లి హెలీప్యాడ్. కమర్షియల్ ఆపరేషన్స్ నిర్వహించడానికి హెలీప్యాడ్ నిర్మించాలంటే డీజీసీఏ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. మరి వట్టినాగులపల్లిలో హెలీప్యాడ్ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారా అంటూ ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగితే డీజీసీఏ రిప్లై ఏంటో మీరే స్క్రీన్పై చూడండి. అక్కడ హెలీప్యాడ్ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి సమాచారం డీజీసీఏ దగ్గర లేదట. అంటే నో అప్లికేషన్, నో పర్మిషన్, డైరెక్ట్ కన్స్ట్రక్షన్. ఎందుకంటే ఇక్కడ ఉన్నది బోయినపల్లి. పోనీ స్టేట్ లెవెల్లో పర్సనల్ హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకోవాలంటే R&B పర్మిషన్ అడగాలి. అది చేయలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నది తమ పార్టీనే. తమను అడిగే ధైర్యం ఎవరిదనేనా? అందుకే రూల్స్ ఏవి పాటించకుండా అక్కడ హెలీప్యాడ్ కట్టేశారా? అంత హడావిడిగా ఇక్కడ హెలీప్యాడ్ కట్టడానికి కారణమేంటో తెలుసా? బోయినపల్లి శ్రీనివాసరావు సొంతగా హెలికాప్టర్ కొనుక్కోవడం. దాదాపు 45 కోట్లు ఖర్చు పెట్టి డిసెంబర్ 2022లోనే హెలికాప్టర్ కొనుక్కున్నారాయన. దాన్ని యాదగిరిగుట్ట తీసుకెళ్లి మరీ ప్రత్యేక పూజలు చేయించారు. అప్పట్లో ఆ హెలికాప్టర్కు పూజలు చేయించిన న్యూస్ ఫుల్గా వైరల్ అయింది. ఓ రకంగా చెప్పాలంటే వట్టినాగులపల్లిలో భూమి తన చేతుల్లో చిక్కుకుందని పక్కాగా తెలిసాకే ఆయన హెలికాప్టర్ కొన్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఏదో తేడా ఉందన్న విషయం ఆ పూజల సమయంలో ఆయన చేతిలో ఉన్న గుమ్మడికాయ కూడా తెలిసినట్టుంది. అందుకే ఈ పాపం నాకొద్దంటూ కొట్టగానే పగలకుండా పక్కకెగిరిపోయింది. హౌసింగ్ సొసైటీలో బోయినపల్లి కావలసినట్లుగా చేయడానికి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు. రికార్డులను తారుమారు చేశారు. అధికారులను మాయ చేయడానికి ఏకంగా చనిపోయిన సొసైటీ సభ్యులు కూడా ఏజీఎంకు హాజరైనట్లు చూపించారు. కావాలంటే ఈ లలితవల్లి సంతకం చూడండి. నవంబర్ 2007, 2008, 2009 చివరకు 2021లో కూడా జనరల్ బాడీ మీటింగ్కు హాజరైనట్లు ఆమె ఆడిట్ రిపోర్ట్ను ఆమోదిస్తూ సంతకం చేసినట్లు చూపించారు. కానీ 2007 జనవరిలోనే ఆమె మృతి చెందారు. దాన్ని ధృవీకరించే ఆమె డెత్ సర్టిఫికెట్ ఇదే. లలితవల్లి చనిపోయిన తర్వాత ఆమె ప్లాట్ను ఆమె తల్లికి బదలాయించారు. బోయినపల్లి ఆడించిన గేమ్తో ప్లాట్ మొత్తానికే పోతుందన్న భయంతో ఆమె దాన్ని అమ్మేశారు. కానీ మొదట్లో ఉన్న రికార్డు ప్రకారం సంతకాలను ఫోర్జరీ చేసిన బోయినపల్లి ముఠా లలితవల్లి చనిపోయిందన్న విషయాన్ని గుర్తుంచుకోలేదు. సొసైటీలో ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. 111 జీవో ముప్పు తొలగిపోయినా ధరణి బూచిని చూపించి ఆ స్థలాన్ని కొట్టేశారు బోయినపల్లి శ్రీనివాసరావు. పైకి అంతా చట్టబద్ధంగానే జరిగిందని చూపించినా దాని వెనుక ఉన్న బొక్కలే ఇవన్నీ. చేతిలో అధికారం ఉంటే ఏం చేయొచ్చని ముందే అడిగాం కదా. అధికారం చేతుల్లో ఉంటే ఇంత అడ్డగోలుగా దోపిడీ చేయొచ్చు. ఎస్, అప్పట్లో అధికారంలో ఉన్న వాళ్ళు ధరణి పేరుతో సామాన్యులను ఎలా ముంచారో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఉండదు. భూదానన్న ఒక్క పదాన్ని అడ్డం పెట్టుకుని 100 కోట్ల విలువైన భూమికి ముష్టి వేసినట్లుగా డబ్బులు విసిరి దర్జాగా కొట్టేశారు. మరి ఇంత అడ్డగోలుగా దోచేసిన వారిని ఏం చేయాలి? వారికి వంతబడిన వాళ్లను, ఆ అరాచకాలకు అండగా ఉన్న వాళ్లను ఏం చేయాలో డిసైడ్ చేయాల్సింది మీరే. నిప్పులాంటి నిజాలను బయట పెట్టాలని ఉందా? బిగ్ టీవీ ది నేకెడ్ ట్రూత్ కి సమాచారం అందించండి. కింది నెంబర్కు వివరాలను వాట్సాప్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.